హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నాటుకోడి వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. ముందుగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలి. చికెన్ బాగా వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకొని మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాక హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొద్దిగా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. అండ్ పసుపు కూడా వేసుకొని తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాటుకోడి హెల్త్కి మంచిదంట. మీకు కానీ చేసుకోవడం రాకపోతే వీడియో చూసి ఫాలో అయ్యి చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముక్క అనేది చాలా బాగా కుక్ అయితేనే మనం చికెన్ తినగలుగుతాం. పసుపు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అవి బాగా 2-3 సార్లు తిప్పుతూ ఉండాలి. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా కుక్ అవ్వాలి. చికెన్లో వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా బయటికి రావాలి. అప్పుడు బాగా కుక్ అవుతుంది. ఆ నీరంతా గుంజాలి మంచిగా. చూస్తున్నారు కదా, మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. బాగా కుక్ అవుతుంది చికెన్. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువ మసాలాస్ ఏమి యాడ్ చేయట్లేదండి. ఇలా చేసుకుంటే చాలా మంచిది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక 10 మినిట్స్ అలా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. బాగా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాక దీంట్లోకి మనం కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి. మీరు గరం మసాలా, ధనియాల పొడి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ మసాలాస్ ఎందుకని యాడ్ చేయట్లేదు. కానీ ఈ ఒక్క మసాలా యాడ్ చేసిన చికెన్ అనేది చాలా బాగుంటుంది. చూసారు ఎంత బాగా ఫ్రై అవుతుందో. మంచి పర్ఫెక్ట్ వేపుడు ఎలా ఉండాలో అలాగా కుక్ అవుతుంది చికెన్. అప్పుడే మనం తినగలుగుతాము. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా బాగా తిప్పుతూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మసాలా అనేది అంతా పట్టిద్ది చికెన్ ముక్కలకి. కుక్ చేసుకుంటున్నాగా చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. రెండు మూడు సార్లు అలా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కారం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని కారం మాడిపోకుండా తిప్పుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఎంతో రుచికరమైన నాటుకోడి వేపుడు అనేది మనకు రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి. చేసుకోవటం అనేది ఎంతో సింపుల్ వే, చాలా కష్టంగా కూడా ఉండదు. వంట రాని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.